హాయ్ అండి అందరికీ. నేనైతే ఈరోజు 2 కిలోల చేపలు తీసుకున్నా. కూర అయితే కలిపి పెడుతున్నాం. ఎలా కలిపి పెడుతున్నా చూడండి. ఏనా చేప పేరు అయితే బొచ్చ. ఇలానే చేసుకుంటారు కూర. ఇదైతే తెలంగాణ కూర కాదు, ఆంధ్ర కూర. ఇప్పుడు ఉప్పు వేసుకుంటున్నాడు, ఇప్పుడు పసుపు వేసిండు, ఇప్పుడు కారం వేసుకుంటున్నాం, నూనె వేసుకుంటున్నాం. ఇప్పుడైతే ముక్కలు నూనె వేసినాక ముక్కలన్నీ కలుపుతున్నాడు. ఉప్పు, కారం, పసుపు, నూనె కలిపి పెడుతున్నాడు. ఇప్పుడైతే కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాం. ఇప్పుడైతే పిసుక్కున్న చింతపండు పులుసుని అయితే ఇంట్లో పోసుకుందాం. పోయినానా ఇప్పుడైతే పులుసు అంతా పోసిండు మా నాన్న. కలుపుతున్నాడు ఆ కూర అయితే కలిపి పెట్టుకున్నాం. అవి అన్ని నీళ్ళు పోసుకున్నాం, చింతపండు రసము. ఇప్పుడు నేను కూరలోకి మసాలా ఏమేమి తయారు చేసి పై మసాలా వేస్తానో చూసేయండి. ఇప్పుడైతే మనము చేపల కూరలోకి కావాల్సిన మసాలా తయారు చేసుకుందాం. నేను ముందుగా పొయ్యి ముట్టించి చిన్నది బాండి అయితే తీసుకున్నా, వేయించుకుందాం. ముందుగా ధనియాలు వేయించుకుందాం. ధనియాలు అయితే వేగినాయి. ఇప్పుడు నేను 2 కిలోల చేపలు కదా, ఇగో మెంతులు, జీలకర్ర, ఇవి కూడా వేగిపోయినాయి. ఇప్పుడు ఈ మెంతులు, జీలకర్ర ఇవన్నీ మనం మిక్సీ పట్టుకుందాం. ధనియాలు అయితే మిక్సీ గిన్నెలో పోసిన. ఇప్పుడు నేను తీసుకున్న అల్లము, తెల్లగడ్డ ఇవి కూడా ఇంట్లోనే వేసి పట్టుకుందాం. నేనైతే కొబ్బరి అయితే లేదు ఇంట్లో. నేనైతే కొబ్బరి పొడి వేస్తలేదు. మనం మిక్సీకి వేసుకున్న మసాలా అయితే ఇది. ఇప్పుడు ఇది కూరలో వేసుకుందాం. కూర అయితే ఉడికింది. ఇది మొత్తమే ఇంతే. కూర అయితే అయిపోయింది. మేము దించేసుకుంటాము. చేపల పులుసు కలిపి పెట్టిన వీడియో కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. కూర ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇదిగో కలుపు. మేము కలిపి దించేసుకుంటాం. చారు ఎక్కువగానే ఉన్నాయి. మేము జనం కూడా ఎక్కువే ఉన్నాం, అందుకే చారు